హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి 30,000 రూపీస్ బడ్జెట్లో ఒక పర్ఫెక్ట్ గేమింగ్ మొబైల్ కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఈ వీడియోలో ఏ మొబైల్ తీసుకోవాలని ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. 30,000 రూపీస్ బడ్జెట్లోనే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా బ్రాండ్స్ నుంచి కూడా మొబైల్స్ ఉన్నాయి. మరి మీరు ఈ మూడు మొబైల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ మూడు మొబైల్స్లో వాడిన ప్రాసెసర్లు సేమ్ అండ్ గేమింగ్కి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ డే టు డే యూసేజ్కి కూడా ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఒక విషయం కూడా, ఎడిటింగ్ కోసం మొబైల్ యూజ్ చేస్తాను అనుకునే వాళ్ళకి ఈ మూడిట్లో ఏదో ఒక మొబైల్ బెస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు కూడా. ఒక F7 ఒకటి విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 30,000 లోపు వస్తుంది. ఐక్యూన్ నియో 10 వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 32,000కి వస్తే, టర్బో ప్రో వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 35,000కి వస్తుంది. నేను చెప్పినవన్నీ కూడా 8 256GB వేరియంట్ మాత్రమే. నియోలో 128GB అయితే కన్సిడర్ చేయకండి ప్లీజ్. నియో 10 లో వచ్చేసి 128GB వేరియంట్ 3.1 తో వస్తుంది కాబట్టి నేనైతే దాన్ని స్కిప్ చేసేసాను. ఇకపోతే మన కంపారిజన్ ని బిల్డ్, డిజైన్, లుక్స్ పరంగా స్టార్ట్ చేసినట్లయితే మూడు మొబైల్స్ కూడా ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే తోనే వస్తాయి. పోకో వచ్చేసి గొరిల్లా గ్లాస్ 7A ప్రొడక్షన్ తో వస్తాయి. ఐకో వచ్చేసి స్కాట్ ఆల్ఫా గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. ఒప్పోలో మాత్రం ఏ ప్రొటెక్షన్ వాడారో మెన్షన్ చేయట్లేదు. ఇకపోతే పోకోలో చూసుకున్నట్లయితే చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. ఐకో నియో 10 లో కానీ K13 టర్బో ప్రోలో కానీ చుట్టూ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. దానివల్ల వెయిట్ కాస్త తక్కువగా ఉంటుంది. పోకో మాత్రం కాస్త వెయిట్ ఎక్కువగానే ఉంటుంది. ఒప్పో ఇంకా పోకోలో మాత్రం 3 కలర్స్ వేరియంట్ లో కనిపిస్తే నియో 10 మాత్రమే 2 కలర్స్ వేరియంట్ లో అయితే కనిపిస్తుంది. మూడు మొబైల్స్ లోనూ సిమిలర్ గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తాయి. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ చేస్తుంది, NFC కూడా ఉంటాయి. పోకోలో మాత్రం అడిషనల్ గా డాల్బీ అట్మాస్ అనేది సపోర్ట్ చేస్తుంది. IP రేటింగ్ విషయానికి వస్తే మాత్రం మూడు కూడా కంప్లీట్ గా డిఫరెంట్ అండి. నియో 10 వచ్చేసి కేవలం IP65 రేటింగ్ తో వస్తాయి. పోకో S7 వచ్చేసి IP66, 68, 69 వాటర్ రేటింగ్తో వస్తాయి. అండ్ ఒప్పో K13 టర్బో ప్రో వచ్చేసి IP X6, X8, X9తో వస్తున్నాయి. మీకు సింపుల్గా చెప్తాను, నియో 10 వచ్చేసి వాటర్లో ముంచలేము. ఒప్పో K13 టర్బో ప్రో ఫ్యాన్ ఉండడం వల్ల డస్ట్ నుంచి కాపాడుకోలేము. ఇక్కడ పోకో మాత్రం వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కాబట్టి మట్టిలో ముంచిన ప్రాబ్లం లేదు, వాటర్లో వేసినా కూడా ప్రాబ్లం లేదు. థిక్నెస్ ఇంకా వెయిట్ విషయానికి వస్తే ఒప్పోలో వచ్చేసి 8.3mm థిక్నెస్, 208 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. నియో 10 చూసుకున్నట్లయితే 8.1mm థిక్నెస్, 206 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అదే పోకో F7 విషయానికి వస్తే 8.2mm థిక్నెస్, 225 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. థిక్నెస్ విషయానికి వస్తే ఒక్కొక్క మొబైల్ అయితే కొంచెం డిఫరెంట్ మాత్రమే కనిపిస్తుంది, కానీ వెయిట్ విషయం చూసుకున్నట్లయితే పోకో అయితే చేతిలో ఒక రాయిని పట్టుకున్న ఫీలింగ్ అయితే తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ఈ రెండు మొబైల్స్ కూడా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తే పోకో మాత్రమే గ్లాస్ బిల్డ్ క్వాలిటీ వస్తుంది కాబట్టి ఇది కాస్త వెయిట్ ఎక్కువగానే ఉంటుంది. దాంతో పాటే చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు కాబట్టి వెయిట్ కాస్త ఎక్కువ వస్తుందని కన్సిడర్ చేయండి. లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒపీనియన్ మీకే వదిలేస్తున్నానండి. మీకు నచ్చింది, నాకు నచ్చకపోతుండొచ్చు కదా. నాకు మాత్రం పోకో F7 బాగా నచ్చింది. డిజైన్ కొంచెం యూనిక్ గా అనిపిస్తుంది ఈ నియోతో కంపేర్ చేస్తే. ఒప్పోతో కంపేర్ చేస్తే ఒకటండి, బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చారు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ అనేవి అట్రాక్ట్ చేస్తున్నాయి, అవి కాస్త చూసుకుంటే పర్లేదు. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా అన్నిటినీ కవర్ చేస్తుంది, అది కూడా పోకో F7 వేరే మొబైల్స్ తో కంపేర్ చేస్తే. బిల్డ్ క్వాలిటీ పరంగా నియో బాగాలేదా అంటే ఓన్లీ IP65 వాటర్ రేటింగ్ ఇచ్చారు కదా, మరి ఒప్పో బాగాలేదా అని మీరు నన్ను అడగచ్చు. దానికి కూడా ఫ్యాన్ ఇచ్చారు కదా, డస్ట్ పోతే ఫ్యాన్ కూడా పనిచేయదు. సో ఇలా అన్నిటినీ కన్సిడర్ చేసి నేనైతే పోకోని విన్నర్ చేస్తున్నాను. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ పరంగా మధ్యలో వచ్చానా డిస్టర్బ్ చేసిన అయినా పర్లేదండి. ప్లీజ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు కానీ ప్రతి మొబైల్ కూడా 200 గ్రామ్స్ వెయిట్ పైనే ఉంది. ఎందుకంటే ప్రతి మొబైల్లో కూడా 7000 mAh బ్యాటరీ కన్నా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి. ఎస్పెషల్లీ పోకో అయితే ఈ విషయంలో చాలా ముందుంది. 7550 mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా బాక్స్లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి ఎంత అయినా 1 అవర్ టైం అయితే తీసుకుంటుంది. ఐకో చూసుకున్నట్లయితే 7000 mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది, ఇది కూడా సేమ్ బాక్స్లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి ఎంత లేదన్నా 35 మినిట్స్ వరకు అయితే టైం తీసుకుంటుంది. ఇకపోతే ఒప్పో విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది, ఇది కూడా సేమ్ బాక్స్లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 55 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. బ్యాటరీ విషయంలో విన్నర్ అంటే పోకో అనే చెప్తాను. ఫుల్ ఛార్జ్ అవ్వడంలో విన్నర్ అని చెప్తే మాత్రం నియో 10 అని చెప్తాను. కాకపోతే ఫస్ట్ విన్నర్ వచ్చేసి నేను పోకోకి ఇస్తాను, సెకండ్ రన్నర్ అప్ వచ్చేసి
ఐకోకి ఇస్తాను. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి ఆబ్వియస్లీ ఓప్పోనే ఉంటుంది. ఇక్కడ ఓప్పో తక్కువేం కాదు, ఫ్యాన్ కూడా ఉంది కాబట్టి పవర్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్ యూజర్స్ అయితే ఈ మొబైల్స్ అన్ని కూడా నెక్స్ట్ డే వరకు కూడా బ్యాటరీ అనేది ఉండిపోతుంది. నేనైతే గేమ్స్ ఆడతాను, ఇవి ఎలాగో గేమ్స్ ఓరియంటెడ్ మొబైల్సే కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో బాగుంటుంది కాబట్టి ఒక 6 to 7 అవర్స్ అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాగూ గేమింగ్ కోసము పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మూడుట్లోనూ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తోనే వస్తున్నాయి. 3 మొబైల్స్లోనూ LPDDR5X ర్యామ్ టెక్నాలజీతోనే వస్తాయి. ఒప్పోలో వచ్చేసి UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తాయి. నియో 10లో వచ్చేసి బేస్ వేరియంట్ 128GBలో UFS 3.1 వస్తుంది. అదే 256GBలో వచ్చేసి UFS 4.1 వస్తుంది. సేమ్ పోకో F7లో కూడా UFS 4.1తోనే వస్తుంది. 3 మొబైల్స్ కూడా Android 15తోనే రన్ అవుతాయి, కానీ అప్డేట్ పాలసీ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. ఒప్పోలో వచ్చేసి 2 years మేజర్ అప్డేట్స్ ఇస్తే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. నియోలో చూసుకున్నట్లయితే 3 years మేజర్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. పోకోలో చూసుకున్నట్లయితే 4 years వచ్చేసి మేజర్ అప్డేట్స్ ఇస్తే 6 years వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంటారు. AnTuTu స్కోర్ చూసుకున్నట్లయితే 3 కూడా దాదాపు 20 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతాయి. ఇక వేపర్ కూలింగ్ ఛాంబర్ విషయానికి వస్తే పోకోలో మాత్రమే 6000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఇస్తున్నారు. మిగిలిన 2 మొబైల్స్లో కూడా 7000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే ఇస్తున్నారు. అండ్ దీంట్లో అడిషనల్గా ఓప్పోలో ఫ్యాన్ కూడా ఉంటుంది. కాకపోతే గేమింగ్ విషయం చూసుకున్నట్లయితే ఓప్పో ఇంకా ఐకూలు BGMI గేమ్ని 120 FPS హ్యాండిల్ చేయగలిగితే పోకో మాత్రమే ప్రస్తుతం 90 FPS మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఐకూలో అడిషనల్గా Q1 చిప్ కూడా ఉంటుంది కాబట్టి గేమ్ ఆడేటప్పుడు 144 FPS వరకు కూడా ఫ్రేమ్స్ ని పెంచుతుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్, గేమింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఓప్పోలో ఇంకా ఐకూలో బెటర్గా ఉంటుంది పోకోతో కంపేర్ చేస్తే. 3 మొబైల్స్ ని కంపేర్ చేస్తే మాత్రమే చెప్తున్నానండి, విడివిడిగా చూస్తే మాత్రం దేనికి అదే పర్ఫార్మెన్స్ లో బెస్ట్ గా ఉంది, బీస్ట్ గా కూడా కనిపిస్తుంది. పోకోలో 120 FPS గేమింగ్ ఆడే ఆప్షన్ కనుక వస్తే కనుక ఒక అప్డేట్ ద్వారా అది కూడా ఇందులోకి చేరిపోతుంది. పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం 3 కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. కాకపోతే యూఐ విషయానికి వస్తే అన్నిట్లోకెల్లా కలర్ OS మీకు బెటర్ గా అనిపిస్తుంది. ఏ ఫీచర్స్ కూడా దాంట్లోనే ఎక్కువగానే ఉంటాయి. టచ్ OS ని అసలు తిట్టని వాళ్ళు ఉండరు, ఫ్యూచర్స్ ఉండవు, లాగ్స్ ఎక్కువగా ఉంటాయని అంటూ ఉంటారు. హైపర్ OS అనేది కాస్త బెటర్ అండి, ఫన్ టచ్ OS తో కంపేర్ చేస్తే. లాగ్స్ ఉన్నా కూడా ఫ్యూచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యూఐ పరంగా మాత్రం కలర్ OS విన్నర్ అని చెప్తాను, అప్డేట్ పరంగా అయితే కాదు. 3 మొబైల్స్ లోనూ సిమిలారిటీగా ఎరేజర్, సర్కిల్ టు సర్చ్ ఇవి ఎలాగూ ఉంటాయి. ఓప్పోలో మాత్రం ఇంకొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. డిస్ప్లే చూసుకున్నట్లయితే ఓప్పో వచ్చేసి 6.8 inches, నియో వచ్చేసి 6.78 inches, అదే పోకో విషయానికి వస్తే 6.83 inches డిస్ప్లేలు అయితే ఉంటాయి. 3 కూడా AMOLED డిస్ప్లేలే. 3 మొబైల్స్ కూడా 1.5K రిజల్యూషన్ తో వస్తాయి. 3 మొబైల్స్ కూడా HDR10+ అయితే సపోర్ట్ చేస్తాయి. ఓప్పోలో ఇంకా పోకోలో మాత్రమే 128 రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 2 కూడా డాల్బీ విజన్ ని సపోర్ట్ చేస్తాయి. 10లో మాత్రమే 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ అనేది మిస్ అవుతుంది. పోకో మాత్రమే 12-bit ప్యానల్ తో వస్తుంది. మిగతా 2 మొబైల్స్ కూడా 10-bit ప్యానల్ తోనే వస్తాయి. 2 మొబైల్స్ లో పోకోని కంపేర్ చేస్తే కలర్స్ అనేవి ఇంకొంచెం బ్రైట్ గా కనిపిస్తాయి. 3 మొబైల్స్ లోనూ వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. అండ్ ఈ 3 మొబైల్స్ కూడా నెట్ఫ్లిక్స్ ని HDR కంటెంట్ లో చూసుకోవచ్చు. నియో 10 లో వచ్చేసి డాల్బీ విజన్ సపోర్ట్ లేకపోయినా కూడా HDR కంటెంట్ అయితే నీట్ గానే ప్లే చేయగలరు. పోతే బ్రైట్నెస్ విషయానికి వస్తే ఓప్పో వచ్చేసి 1600 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. నియో 10 వచ్చేసి 5500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటే పోకో వచ్చేసి 3200 స్పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ విజిబిలిటీలో 3 కూడా బాగానే ఉంటాయి, కానీ కొంచెం ఎక్కువ మాత్రం ఐకు ఇక్కడ మనకి బాగా కనిపిస్తుంది. అసలు 5000 నిట్స్, 5500, 6000 నిట్స్ బ్రైట్నెస్ అనేది మీరు అసలు కన్సిడర్ చేయకండి, ఎందుకంటే రియల్ టైంలో అంత వర్క్ అవ్వదు. అది జస్ట్ పేపర్ మీద గీతలు మాత్రమే. ఎంత బ్రైట్నెస్ చూడాలంటే మనం ల్యాబ్ కండిషన్ లో చూడాల్సిందే. మనం ఫోన్లు కొనుక్కొని ల్యాబ్ కి ఎందుకు వెళ్తాం చెప్పండి. డిస్ప్లే విషయంలో మాత్రం విన్నర్ ని పోకోకి అయితే ఇస్తున్నాను, రన్నర్ ని మాత్రం ఓప్పో ఇంకా ఐకోకి అయితే ఇస్తున్నాను. మనం ఏదైనా వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు చూడడానికి బాగుండాలి, వినడానికి బాగుండాలి కాబట్టి దీంట్లో డాల్బీ విజెట్ ఉంది అండ్ డాల్బీ అట్మాస్ ఉంది. దాంతో పాటే 12-bit ప్యానల్ కూడా ఉంది కాబట్టి పోకోని ఇక్కడ విన్నర్ని చేస్తున్నాను డిస్ప్లే విషయంలో. మళ్ళీ ఐకు ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉంది అంటారేమో, అది ఓన్లీ గేమ్లో మాత్రమే పనిచేస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఇకపోతే లాస్ట్ కెమెరాస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇదేంటి లాస్ట్లో చెప్తుంది అనుకోకండి, ఇవి 3 కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, గేమ్ ఓరియంటెడ్ మొబైల్స్ కాబట్టి వాటి గురించి ముందుగా చెప్పుకొని కెమెరాస్ వీటన్నిటిలో కూడా యావరేజ్గానే ఉంటాయి కాబట్టి దీన్ని లాస్ట్లో చెప్తున్నాను. కెమెరాస్ విషయానికి వస్తే ఓప్పోలో వచ్చేసి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 50+2 MP మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ వాళ్ళది అంటున్నారు, కానీ ఏ సెన్సారో కరెక్ట్గా మెన్షన్ చేయట్లేదు. ఓమ్ని విజన్ వాళ్ళ సెన్సార్ ఇచ్చి దాచిపెట్టాలనుకుంటున్నారో ఏమో మరి.
సెకండరీ కెమెరా వచ్చేసి ఇది ఎలాగో డెప్త్ సెన్సరే, ఇది ఎందుకు కూడా పనికిరాదు. ఇక ఫ్రంట్ వచ్చేసి 16 MP ఇస్తున్నారు. మెయిన్ కెమెరా నుంచి మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ నుంచి మాక్సిమం 1080 60 FPS వరకు వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఐక్యూ నియో విషయానికి వస్తే కూడా సేమ్ అండి, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు 50+, కాకపోతే సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ IMX882 సెన్సార్ అయితే ఉంటుంది. మాక్సిమం 4K 60 FPS వరకు ఫ్రంట్ అండ్ బ్యాక్ నుంచి వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. పోకోలో కూడా బ్యాక్ సైడ్ సేమ్ డ్యూయల్ కెమెరా సెటప్, సేమ్ ఐక్యూ లాగే అదే సెన్సార్స్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్. మెయిన్ కెమెరా సేమ్ అండి, సోనీ IMX882 సెన్సార్. మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసి మారుతుంది 20 MP ఇస్తున్నారు. మాక్సిమం 1080 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. మూడు మొబైల్స్ లో ఉన్న మెయిన్ కెమెరాస్ అయితే OS కి సపోర్ట్ చేశాయి. షేక్ అవ్వకుండా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సింపుల్ గా చెప్పేస్తున్నానండి, చాలా రివ్యూస్ చూసిన తర్వాత ఐక్యూ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది కెమెరా విషయంలో. ఓప్పో ఇంకా పోకో వచ్చేసి సెకండ్ ప్లేస్ లో పెట్టుకోవచ్చు. నార్మల్ గా ఐక్యూకి వివో వల్ల ISP ఇవ్వరు, కానీ ఈ మొబైల్ కి ఇచ్చారు కాబట్టి కెమెరా క్వాలిటీ అనేది అంత బాగుంది. షాట్స్ కూడా ఈవెన్ వివో ఫోన్లలో 30,000 రూపీస్ బడ్జెట్ లో వచ్చే వివో ఫోన్లలో చూసినట్టుగానే కనిపిస్తున్నాయి. ఇంకా ఓవరాల్ విన్నర్ లాగా కాకుండా ఏ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అనే విషయం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 30,000 రూపీస్ బడ్జెట్ మీ దగ్గర ఉంది, ఒక్క రూపాయి కూడా నేను ఎక్కువ పెట్టుకోలేను అని మీరు అనుకున్నప్పుడు పోకో F7 అయితే ఇక్కడ మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే బాగుంటుంది, బ్యాటరీ పెద్దగా ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా బాగుంటుంది. అంతేనా, ఎక్కువ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. ఇందులో కెమెరాస్ ఒకటి యావరేజ్ గా ఉంటాయి, ఇది ఒకటి కాన్ అనుకోవచ్చు. ఇది నాకు గేమింగ్ తో పాటు కెమెరాస్ కూడా ఇంపార్టెంటే, ఫొటోస్ కూడా నేను ఎక్కువగానే దిగుతాను, అది కూడా 32,000 రూపీస్ బడ్జెట్ లో అనుకుంటే విత్ కార్డ్ ఆఫర్స్ తోటి ఐక్యూ నియో 10 అయితే మీకు లభిస్తుంది. ఇక్కడ మీకు డిస్ప్లే బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరాస్ కూడా సూపర్ గా ఉంటాయి. అండ్ ఇంకొకటి మర్చిపోయాను, ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా చాలా తొందరగా బ్యాటరీ అయితే ఫుల్ అయిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐక్యూ నియో 10 తీసుకునే వాళ్ళు వర్షంలో అయినా సరే వాటర్ లో మొబైల్ పడేసుకోవడం మాత్రం చేయకండి. మళ్ళీ వారంటీ లాంటివి ఉండవు, కొత్త మొబైల్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదే అండి ఈ మొబైల్లో ఉండే కాన్. 35,000 రూపీస్ బడ్జెట్ అయినా పర్లేదు, ఇందులో గేమింగ్ బాగా ఆడుకుంటాను అండ్ ఫ్యాన్ కూడా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ దగ్గర షో అప్ చేసుకోవచ్చు. డిస్ప్లే కూడా బాగుంటుంది అనుకుంటే ఓప్పో ఇక్కడ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీంట్లో AI ఫీచర్స్ UI ఒక ప్లస్ పాయింట్ అయితే, సెకండ్ కెమెరా 2 MP ఇవ్వడం మాత్రం ఒక కాన్ అని చెప్తా. ఓప్పో మాత్రం ప్రైస్ తగ్గుతుంది, చైనాతో కంపేర్ చేసి 10,000 ఎక్కువ పెట్టారు, చూసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ మూడు మొబైల్ సంబంధించిన కంపారిజన్ చూసారని అనుకుంటున్నాను. మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మీ మొబైల్ అయితే చూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.